యశోద దవాఖానలో 7 రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత పార్టీ శాసనసభ పక్షనేత కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. దవాఖానా నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్ నందినగర్లోని ఇంటికి మరి కాసేపట్లో చేరుకోనున్నారు. కేసీఆర్ కు గత వారం తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరిరక్షించిన వైద్యులు బృందం డిశ్చార్జ్ చేశారు. యశోద దవాఖానలో 7 రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత పార్టీ శాసనసభ పక్షనేత కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు. దవాఖానా నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్ నందినగర్లోని ఇంటికి మరి కాసేపట్లో చేరుకోనున్నారు. కేసీఆర్ కు గత వారం తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యుల బృందం డిశ్చార్జ్ చేశారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ డిసెంబర్ 15 ఉదయం యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తుంటి ఎముక వివరంతో గత వారం రోజులుగా ఆయన యశోద హాస్పిటల్లో చికిత్స ఇస్తున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో దాదాపు ఆయనకు పరామర్శలో దాదాపు సినీ సెలబ్రిటీతో పాటు రాజకీయ ప్రముఖులంతా కూడా ఆయన పరామర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆ ప్రముఖులందరూ కూడా ఆయన పరామర్శించడంతో మొత్తంగా కూడా ఆయన హాస్పిటల్లో ఉండిపోయారు. మొత్తంగా నేడు ఆయన డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మెడికల్ ఫాలోఅప్ ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్ల బృందం వెళ్లి వీలుగా ఉండేందుకు జూబ్లీస్ నందినగర్ లోని తన ఇంట్లోనే నివాసం ఉన్నట్టుగా చెన్నైకి షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల టైం పడుతున్నట్టు డాక్టర్లు కూడా చెప్పారు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో డిసెంబర్ 7న అర్ధరాత్రి ప్రమాదం జరపడ్డాడు. అప్పటి నుంచి కూడా ఆయన తుంటి ఎముక విరిగించి దాన్ని రిప్లేస్మెంట్ చేయడంతో అప్పటి నుంచి కూడా ఆయన యశోద హాస్పిటల్లో ఉన్నారు. దాదాపు వారం రోజుల పాటు ఆయన హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ల బృందంతో ఆయన మొత్తం రిప్లేస్మెంట్ చేసుకుని ఆరోగ్య వైద్య స్థితి జరిగింది. మొత్తం ఇదే బంజారాహిల్స్ నందినగర్ లో తన నివాసంలో కేసీఆర్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా మరి ప్రముఖుల పరామర్శలు ఉన్న నేపథ్యంలో దాదాపు అలాంటివి లేకుండా కూడా చూసినందుకు అలాగే డిశ్చార్జ్ దాదాపు 8 వారాల పాటు ఆయన పూర్తి రెస్ట్ తీసుకునేలాగా ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.